హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేవీఆర్ స్టడీస్. ఈరోజు మనం సైకాలజీలో ముఖ్యమైన బేసిక్ కాన్సెప్ట్ అయినటువంటి పెరుగుదల, వికాసం మరియు పరిపక్వతల గురించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు, సమాధానాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వ్యక్తిలో జరిగే పరిమాణాత్మక మార్పులను పెరుగుదల అంటారు అని నిర్వచించిన వారు ఎవరు అని అడగడం జరిగింది. సరి అయిన సమాధానం ఎలిజబెత్ హర్లాక్. ఈ పరిమాణాత్మక మార్పులు అంటే క్వాంటిటేటివ్ చేంజెస్ అని కూడా చెప్పడం జరుగుతుంది. క్వాంటిటేటివ్ చేంజెస్ను పరిమాణాత్మక మార్పులు అంటారు. అనగా ఎత్తు, బరువు, లావు ఇవన్నీ కూడా క్వాంటిటేటివ్ చేంజెస్. ఒక శిశువులో లేదా వ్యక్తిలో జరిగేటటువంటి వీటిలోని మార్పులను ఈ పరిమాణాత్మక మార్పులనే పెరుగుదల అంటారు అని నిర్వచించిన వ్యక్తి ఎవరు అని చూసుకుంటే ఎలిజబెత్ హర్లాక్. అయితే ఈ పెరుగుదల అనేది బహిర్గతంగా జరగవచ్చును, అదేవిధంగా అంతర్గతంగా కూడా జరగవచ్చును. ఈ పెరుగుదల అంటే పెరుగుదల రెండు రకాల అవయవాల్లో మనం గమనించవచ్చు. బహిర్గత అవయవాలు అంటే కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, చెవులు ఈ విధంగా బయటికి కనిపించేటటువంటి అవయవాల్లో పెరుగుదలను బహిర్గత పెరుగుదల అంటాం. అంతర్గత అవయవాలు అంటే మానవ శరీర వ్యవస్థ లేదా శిశువు యొక్క అంతర శరీర నిర్మాణంలోని భాగాలైనటువంటి మెదడు కావచ్చు, అదేవిధంగా గుండె హార్ట్ కావచ్చు, ఊపిరితిత్తులు కావచ్చు, జీర్ణాశయం కావచ్చు, ఈ విధంగా ప్రేవులు, జీర్ణ వ్యవస్థ, ఆ తర్వాత ఎముకలు, ఈ అవయవాలలోని పెరుగుదలను అంతర్గత పెరుగుదల అంటాం. కంటికి కనిపించే అవయవాల్లో పెరుగుదలను బహిర్గత పెరుగుదల అంటాం. ఈ పరిమాణాత్మక మార్పులు అనేవి రెండు రకాలు. వీటికి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్ని కూడా మనం తెలుసుకుందాం. ఈ పరిమాణాత్మక మార్పులనే శారీరక పరమైన అభివృద్ధి అని కూడా మనం చెప్పవచ్చును. అదేవిధంగా పెరుగుదలను ఖచ్చితంగా కొలవవచ్చు. దీనినే గణనాత్మకం ఇక్కడ బాగా గుర్తుంచుకోవాలి, గణనాత్మకం అని కూడా అంటాం. ఒక దశలో పెరుగుదల అనేది ఆగిపోతుందన్నమాట. జీవితం యొక్క అన్ని దశల్లో కూడా కొనసాగదు పెరుగుదల. ఒక దశ అనగా 21 సంవత్సరాలు దాదాపు వచ్చేసరికి పెరుగుదల ఆగిపోతుంది. పెరుగుదల పైన ప్రధానమైనటువంటి ప్రభావ కారకం ఏది అని అడిగినప్పుడు అనువంశికతగా మనం సమాధానం ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ అనువంశికత అంటే జన్మతః తల్లిదండ్రుల నుంచి, వారి పూర్వీకుల నుండి వచ్చే లక్షణాలు, సామర్థ్యాలు ఏవైతే ఉంటాయో వాటిని వివరించేదే అనువంశికత. ఈ అనువంశికత పెరుగుదల పైన ప్రధాన ప్రభావ కారకంగా పనిచేస్తుంది. వికాసంలో ఒక భాగం మాత్రమే. వికాసం అనే దాంట్లో పెరుగుదల అనున్నది ఒక భాగం అని మనం గుర్తుంచుకోవాలి. వికాసానికి ఐచ్ఛికమైనది అంటే వికాసానికి పెరుగుదల అనేది ఒక ఆప్షనల్ అయినటువంటిది. అంటే మానసిక వైకల్యం కలిగిన వారు, మూర్ఖుల్లో పెరుగుదల ఉన్నా కూడా వీరిలో వికాసం అంతగా ఉండదు. అదేవిధంగా మరుగుజ్జులు, అంగవైకల్యం కలిగిన వారిలో పెరుగుదల లేకపోయినా కూడా వికాసం జరిగి ఉంటుంది. కాబట్టి వికాసం గురించి తెలుసుకునేటప్పుడు ఈ పెరుగుదల అనేది ఐచ్ఛికంగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా వ్యక్తిలో జరిగే పరిమాణాత్మక, గుణాత్మక మార్పులనే వికాసం. పరిమాణాత్మక మరియు గుణాత్మక ఇందాక చెప్పుకున్నాం మనం క్వాంటిటేటివ్ చేంజెస్ గురించి. ఇప్పుడు క్వాంటిటేటివ్ చేంజెస్ ప్లస్ క్వాలిటేటివ్ చేంజెస్ అనగా గుణాత్మక మార్పులు, ఈ రెండింటినీ కలిపి వికాసం అంటారు అని నిర్వచించిన వారు ఎవరు అని చూసుకున్నట్లయితే ఇది కూడా ఇచ్చినటువంటి శాస్త్రవేత్త ఎలిజబెత్ హర్లాక్. పరిణితి అనగా ఏమిటి అనేటటువంటి క్వశ్చన్ ఇచ్చారు. జన్మతః వచ్చిన సహజ సామర్థ్యాలు క్రమంగా వయస్సు మరియు కాలంతో పాటు ఆయా దశల్లో వికసించడాన్నే పరిణితి లేదా పరిపక్వత అంటాం. అంటే జన్మతః వచ్చినటువంటి సహజ సామర్థ్యాలు ఏవైతే శిశువులో ఉన్నాయో అవి
ఒక క్రమాన్ని పాటిస్తుందన్నమాట పరిణితి. వయస్సు మరియు కాలంతో పాటు ఆయా దశల్లో, ఆయా వికాస దశల్లో వికసించడాన్నే పరిణితి లేదా పరిపక్వత అంటాం. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది పరిణితికి ఎటువంటి అనుభవము మరియు శిక్షణ అవసరం ఉండదు. అనుభవం, శిక్షణ అవసరం లేనిది ఏది అంటే పరిణితి. అదే వికాసానికైతే ఈ రెండు తప్పకుండా అవసరం. వికాసానికి ఈ రెండు కూడా అవసరమవుతాయి. పరిణితికి అయితే అవసరం లేదు అని గుర్తుంచుకోవాలి. పరిణితి, పరిపక్వత అన్నా కూడా, పరిణితి అన్నా ఒకటే, పరిపక్వత అన్నా ఒకటే. రెండు కూడా పర్యాపదాలుగా మనం గుర్తుంచుకోవాలి. ఈ జన్మతః వచ్చే సహజ సామర్థ్యాలు ఏంటివి అని మనం చూసుకున్నట్లయితే 4 నెలలకు శిశువు ఏం చేస్తాడు? బోర్లా పడతాడు. నిజమా కదా? అదేవిధంగా 6వ నెలకు కూర్చోగలుగుతాడు. అదేవిధంగా సంవత్సరం చివరి నాటికి ఒక సంవత్సరం చివరి నాటికి శిశువు ఏం చేయగలుగుతాడు? చిన్నగా నడవడం ప్రారంభిస్తాడు. 2 సంవత్సరాల చివరికంతటికి కూడా శిశువు తనలోని అంతర్దృష్టిని ఉపయోగించడం ప్రారంభిస్తాడన్నమాట. ఈ విధంగా జన్మతః వచ్చిన సహజ సామర్థ్యాలు క్రమంగా వయస్సు మరియు కాలంతో పాటు ఆయా దశల్లో వికసించడాన్ని పరిణితి లేదా పరిపక్వత అంటాం. ఈ పరిణితి, పరిపక్వత రెండూ కూడా పర్యాయపదాలుగా మనం గుర్తుంచుకోవాలి. అనుభవం, శిక్షణ అవసరం లేదు పరిణితికి అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. బోర్లా పడడం, కూర్చోగలగడం, నడవగలగడం, అంతర్దృష్టిని ఉపయోగించడం ఇవన్నీ కూడా శిశువు చేస్తాడు. శిశువు 4 నెలల వయసులో బోర్లా పడతాడు. 6 నెలలు వచ్చేసరికి కూర్చోగలుగుతాడు. 1 సంవత్సరం చివరి నాటికంతా నడవగలుగుతాడు. 2 సంవత్సరాల నాటికి శిశువు అంతర్దృష్టిని ఉపయోగించడం ప్రారంభిస్తాడని మనం ఇందాకనే తెలుసుకున్నాము. ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి. అభ్యసనం యొక్క ప్రమేయం లేకుండా ఒక క్రమమైన పద్ధతిలో అభివృద్ధి చెందే వికాస ప్రక్రియను పరిపక్వత అనిన వారు ఎవరు? అభ్యసనం యొక్క ప్రమేయం లేకుండా, ఇందాకే మనం పరిపక్వత అంటే అభ్యసనము, అనుభవము, శిక్షణ ఇవేవి అవసరం లేదని చెప్పుకున్నాం. క్రమమైన పద్ధతిలో అభివృద్ధి చెందే వికాస ప్రక్రియను పరిపక్వత అన్నవారు ఎవరు అని అడగడం జరిగింది. సరైన సమాధానం గెసెల్. గెసెల్ ఏమంటున్నాడు? పరిపక్వతను అభ్యసనం యొక్క ప్రమేయం లేకుండా ఒక క్రమమైన పద్ధతిలో అభివృద్ధి చెందే వికాస ప్రక్రియను పరిపక్వత అని నిర్వచించినటువంటి వాడు గెసెల్. ఈ పరిపక్వత అనేది గుణాత్మకమైన ప్రక్రియ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. క్వాలిటేటివ్ చేంజెస్గా కూడా చెప్పుకోవడం జరిగింది. ఈ పరిపక్వతకు శిక్షణ, అనుభవం అవసరం ఉండదు. అదేవిధంగా అభ్యసనం కూడా అవసరం ఉండదు. శిక్షణ అన్న అభ్యసనం అన్న దాదాపు ఈక్వల్గానే ఉంటాయి. దీన్ని వివరించిన వారు గెసెల్. ఈ విధంగా గుర్తుంచుకోవాలి. శిక్షణ, అనుభవం తప్పనిసరిగా ఉంటేనే జరిగేది. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. సరైన సమాధానం వికాసం. వికాసం అనేది శిక్షణ, అనుభవం తప్పనిసరిగా కోరుకుంటుంది. శిక్షణ ప్లస్ అనుభవం ఈ రెండూ ఉంటే జరిగేదే వికాసము. వికాసం అనేది శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగపరమైన లక్షణాల్లో మార్పు. ఇవన్నీ కూడా మానసిక అంశాలు. ఇవి శారీరక లక్షణాలు, ఇవి మానసిక సామర్థ్యాలు అయి ఉంటాయి. వీటన్నింటిలో కూడా జరిగేటటువంటి అభివృద్ధినే మనం వికాసంగా చెప్పుకొనవచ్చును. అదేవిధంగా వికాసాన్ని ఖచ్చితంగా మనం మాపనం చేయలేము. అంచనా వేయవచ్చు కానీ ఖచ్చితంగా మాపనం చేయలేం వికాసాన్ని. వికాసం అన్ని దశల్లో కూడా జీవితాంతం కొనసాగుతుంది అని గుర్తుంచుకోవాలి. పెరుగుదల ఏదో ఒక దశలో ఆగిపోతుందని చెప్పుకున్నాం. వికాసం అలా కాదు, జీవితాంతం నిరంతరాయంగా నిర్విరామంగా జరిగే ప్రక్రియ అని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వికాసం పైన ప్రభావం చూపే కారకాలు చూసుకున్నట్లయితే ఆనువంశికత మరియు పరిసరాల ప్రభావం రెండూ కూడా వికాసం మీద మనకు
ప్రభావాన్ని చూపుతాయి. అదేవిధంగా పెరుగుదల లేకపోయినా వికాసం జరగవచ్చు. మరుగుజ్జులు ఉంటారు, వారిలో శరీర అవయవాలు బాహ్య లేదా అంతర్గత అవయవాలు సరిగ్గా సరైన వికాస దశల్లో జరిగేటటువంటి సరైన పెరుగుదల సంక్రమించడం లేదా అభివృద్ధి చెందకపోవడం జరిగి ఉండవచ్చు. అయితే వీరిలో ఈ మానసిక సామర్థ్యాలైనటువంటి సాంఘిక వికాసం కానీ నైతిక ఉద్వేగపరమైన అంశాల్లో అభివృద్ధి కానీ చాలా సాధారణంగా ఉండవచ్చు, చాలా మెండుగా ఉండవచ్చు. కాబట్టి పెరుగుదల లేకపోయినా కూడా వికాసం జరగవచ్చు. అందుకే మనం చెప్పుకున్నాం, పెరుగుదల చెప్పేటప్పుడే వికాసానికి పెరుగుదల అనేది ఐచ్ఛికం అంటే ఆప్షనల్ అని కూడా మనం చెప్పుకున్నాం. కొందరు శిశువులు 9 నెలలకు నడవడం ప్రారంభిస్తే మరికొందరు 12 నెలలకు నడక ప్రారంభిస్తారు. ఇందులో గల వికాస నియమం ఏది అని అడగడం జరిగింది. కొందరు శిశువులు 9 నెలలకే నడవడం ప్రారంభించేస్తారు, అంటే 3 నెలల ముందుగానే. సాధారణంగా మనం 12 నెలలకు శిశువు నడుస్తాడు అని చెప్పుకున్నాం కదా. కొందరు 9 నెలలకే నడవడం ప్రారంభించేస్తారు కొందరు శిశువులైతే. ఇందులో గల వికాస నియమం ఏది అని అడగడం జరిగింది. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అనే నియమం ఈ పెరుగుదలను, ఈ అభివృద్ధిని వివరిస్తుంది. కాబట్టి వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయని మనం చాలా బాగా గుర్తుంచుకోవాలి. వికాసం మొదలయ్యే దశ ఏది? వికాసం శిశువు యొక్క ఏ దశలో ప్రారంభమవుతుంది అని అడగడం జరిగింది. సరైన సమాధానం గర్భస్థ శిశు దశ. గర్భస్థ శిశు దశలోనే వికాసం అనేది మొదలవుతుంది. మొదట సామాన్యంగా మనం చెప్పుకోలేదు ఇంకా జైగోట్ లేదా సంయుక్త బీజం అనేటటువంటి ఒక సూక్ష్మ కణంతో ప్రారంభమైన మనిషి జీవితం లేదా వ్యక్తి లేదా జీవితం చనిపోయేంత వరకు కూడా అనేక మార్పులు జరిగి కొత్త కణాలు ఏర్పడుతూనే అవిచ్ఛిన్నంగా నిరంతరాయంగా జీవితకాలం పాటు కొనసాగేదే వికాసం. అయితే ఈ వికాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది అని చూస్తే గర్భస్థ శిశు దశలోనే వికాసం ప్రారంభమవుతుంది. ఈ వికాసం అనేది అవిచ్ఛిన్నంగా కొనసాగుతుందని మనం ఇంతకుముందు కూడా చెప్పుకోవడం జరిగింది. వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది అనే సూత్రానికి ఒక సరైన ఉదాహరణను ఇవ్వండి లేదా ఎంచుకోండి అని అడగడం జరిగింది. ముందుగా ప్రాకుట, తర్వాత కూర్చొనుట, ఆ తర్వాత నిల్చునుట, ఈ విధంగా నడుచుట, ఆ తర్వాత నడవడం. ప్రాక్తాడు శిశువు, ఆ తర్వాత కూర్చుంటాడు, తర్వాత నిల్చుంటాడు, తరువాత నడుస్తాడు. ఈ విధంగా ఒక క్రమాన్ని పాటిస్తుంది. వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది, ఈ క్రమాన్ని పాటిస్తుంది, ఒక ఖచ్చితమైన క్రమాన్ని పాటిస్తుంది అనే సూత్రానికి ఒక సరైన ఉదాహరణ చెప్పండి అంటే ఈ విధంగా మనం ఎంచుకోవలసి ఉంటుంది. నెక్స్ట్, మిగిలిన అన్ని దశల కంటే శైశవ దశలో పెరుగుదల ఎక్కువగా జరగడాన్ని సూచించే వికాస సూత్రం ఏది? మిగిలిన అన్ని దశల కంటే శైశవ దశలో పెరుగుదల ఎక్కువగా జరగడాన్ని సూచించే వికాస సూత్రం ఏది అని అడగడం జరిగింది. ఇక్కడ ఏంటి పెరుగుదల గురించి అడిగాడు అనుకుంటున్నారా? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం వికాసంలో పెరుగుదల ఒక భాగం అని. వికాసంలో పెరుగుదల ఒక భాగం అని చెప్పుకున్నాం కదా. దాన్ని సూచించేటటువంటి వికాస సూత్రం ఏది అంటే అన్ని దశల కంటే శైశవ దశలో శిశువు యొక్క పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. ఈ అంశాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. దీనిని సూచించే వికాస సూత్రం ఏది అని అడగడం జరిగింది. వికాసం అన్ని దశల్లో ఒకే వేగంతో జరగదు అనేటటువంటి సూత్రము మిగిలిన అన్ని శైశవ దశల్లో కంటే శైశవ దశలో పెరుగుదల అధికంగా జరుగుతుంది అనేదాన్ని సూచిస్తుందన్నమాట. అదేవిధంగా ఉద్వేగ అస్థిరత ఎక్కువగా ఉండే యవ్వనావిర్భావ దశలో ఏమవుతుంది? ఉద్వేగ అస్థిరత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయులు ఈ యవ్వనావిర్భావ దశలో ఉండేటటువంటి విద్యార్థులతో చాలా సామరస్యంగా సమన్వయంతో నడుచుకోవాల్సిన అవకాశం ఎక్కువగా ఉంటుంది అని సూచించేటటువంటి సూత్రం కూడా వికాసం అన్ని దశల్లో ఒకే వేగంతో జరగదు అనేటటువంటి వికాస నియమమే.
శిశువులో వికాసం తల నుండి ప్రారంభమై క్రింది శరీర భాగాలకు కింది శరీర భాగాలకు వికాసం విస్తరిస్తుంది అని సూచించేటటువంటి సూత్రం లేదా నియమం ఏది? శిరఃపాదాభిముఖ వికాస సూత్రం అనేది వికాసం 2 నిర్దిష్ట పోకడల్లో జరుగుతుంది. అందులో ఒకటి శిరఃపాదాభిముఖ వికాస సూత్రం. ఇదేం వివరిస్తుందంటే శిశువులో వికాసం తల నుండి ప్రారంభమై క్రింది శరీర భాగాలకు విస్తరిస్తుంది అని వివరించే వికాస నియమమే శిరఃపాదాభిముఖ వికాస సూత్రము. శిశువు దేహం మధ్యస్థ భాగాన శిశువు యొక్క దేహం మధ్యస్థ భాగం ఏదైతే ఉందో ఇక్కడ స్టార్ట్ అవుతుంది, వికాసం ప్రారంభమై వెలుపల దూరంగా ఉన్న భాగాలకు విస్తరిస్తుంది అనేటటువంటి అంశాన్ని సూచించేటటువంటి వికాస నియమం ఏది అంటే సమీప దూరస్థ నియమం. ఇక్కడ ప్రారంభమైన వికాసం ఇలా దగ్గరలో ఉన్నటువంటి మిగిలిన శరీర అవయవాలన్నింటికీ కూడా విస్తరిస్తుంది అని సూచించేదే సమీప దూరస్థ నియమం. వికాసం అనేది 2 నిర్దిష్ట పోకడల్లో ప్రారంభమవుతుంది అని చెప్పవచ్చు. ఒకటి శిరఃపాదాభిముఖ వికాస నియమం, రెండవది సమీప దూరస్థ వికాస నియమం. శిరఃపాదాభిముఖ వికాస నియమం ఏం చెప్తుందంటే శిశువు తల నుండి ప్రారంభమవుతుంది వికాసం అనేది అని చెప్తుంది. సమీప దూరస్థ నియమం ఏం చెప్తుంది? శిశువు యొక్క బాడీ యొక్క సెంటర్ పార్ట్ ఏది అని చూసుకున్నట్లయితే మనం నాభి నుండి ప్రారంభమై దగ్గరలోని మిగిలిన అవయవాలన్నింటికి కూడా వికాసం విస్తరిస్తుంది అని సూచించే నియమమే సమీప దూరస్థ నియమము. శారీరక వికాసం మీద చలన వికాసం ఆధారపడడాన్ని సూచించే వికాస నియమం ఏది అని అడగడం జరిగింది. అంటే ఒక వికాసం మీద మరొక వికాసం ఇక్కడ ఆధారపడుతుంది. ఈ విధంగా ఒక వికాసం మీద మరొక వికాసం ఆధారపడడాన్ని సూచించేటటువంటి వికాస నియమం ఏది అని మనం ఆలోచించినట్లయితే వికాసం ఏకీకృత మొత్తంగా సాగుతుంది. దీన్నే లేదా వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. ఒక వికాసం ప్లస్ ఒక వికాసం ప్లస్ ఒక వికాసం, ఈ విధంగా పరస్పరంగా వివిధ వికాసాలు కొనసాగడాన్నే వికాసం ఏకీకృత మొత్తంగా సాగుతుంది లేదా వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి అని చెప్పడం జరుగుతోంది. సామాజిక వికాసం మీద ఉద్వేగ వికాసం ఆధారపడి ఉంటుంది. శిశువులో సామాజిక వికాసం చాలా చక్కగా జరిగి ఉన్నటువంటి శిశువులో ఉద్వేగ వికాసం అంటే ఉద్వేగ నియంత్రణ కూడా చాలా బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. ఈ విధంగా శిశువు యొక్క ఒక వికాసం మీద మరి ఒక వికాసం ఆధారపడడాన్ని సూచించే వికాస నియమం ఏది అంటే వికాసం ఏకీకృత మొత్తంగా సాగుతుంది లేదా వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. అదేవిధంగా సంజ్ఞానాత్మక వికాసం మీద నైతిక వికాసం ఆధారపడి ఉంటుంది. శిశువు యొక్క సంజ్ఞానాత్మక వికాసం అంటే శిశువు తనను తాను ఈ పరిసరాల్లో ఏ విధంగా అయితే సర్దుబాటు అవుతాడో వివరించేదే ఈ సంజ్ఞానాత్మకత. ఈ సంజ్ఞానాత్మకత మొత్తంగా కూడా మూర్తిమత్వం మరియు మానసిక శక్తుల మీద ఆధారపడి వివరిస్తాము. ఈ వికాసం మీద నైతిక వికాసం వ్యక్తిలో ఉన్నటువంటి విలువలు, సామాజిక విలువలు అయితేనేమి, పెద్దలతో కూడుకున్నటువంటి నీతి నిజాయితీ వంటి విషయాలైతేనేమి, పెద్దలతో నడుచుకునేటటువంటి సౌలభ్యం అయితేనేమి, ఈ విధమైన నైతిక విలువలు నైతిక వికాసము శిశువు యొక్క సంజ్ఞానాత్మక వికాసం మీద ఆధారపడి అభివృద్ధి చెందుతోంది. దీన్ని వివరించే వికాస నియమం ఏది అని అడిగితే వికాసం ఏకీకృత మొత్తంగా సాగుతుంది లేదా వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి అనే వికాస నియమం వివరిస్తుంది అని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, వస్తువును పట్టుకోవడానికి మొత్తం చేతిని ఉపయోగించే శిశువు తర్వాత రాను రాను చేతివేళ్ళు మాత్రమే ఉపయోగించడాన్ని సూచించే వికాస నియమం ఏది అని అడగడం జరిగింది. సరైన సూత్రం వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. మొదట ఏం చేస్తున్నాడు? మొత్తం చేతిని శిశువు ఉపయోగిస్తున్నాడు. ఆ తరువాత రాను రాను చేతివేళ్ళు మాత్రమే ఉపయోగించడాన్ని సూచించే వికాస నియమమే వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది అనేటటువంటి వికాస నియమము.
సాధారణ లేదా తేలిక అంశం నుండి కఠినమైన అంశాలను నిర్వర్తించడం వివరించే సూత్రమే వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది అనేటటువంటి వికాస నియమం. మొదట శిశువు పాకడం చేస్తాడు. ఇది చాలా సాధారణమైన తేలికైన అంశం. తర్వాత నడుస్తాడు. నడిచిన తర్వాత శిశువు పరిగెత్తడం ప్రారంభిస్తాడు. ఈ విధంగా సాధారణ కృత్యాలు నిర్వర్తిస్తూ తర్వాత నిర్దిష్టమైన కృత్యములను చేయగలగడాన్నే వివరించేదే వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది అనేటటువంటి వికాస నియమము. తరగతి గదిలోని విద్యార్థి యొక్క శారీరక, మానసిక, ఉద్వేగ వికాస పటిమలను బట్టి ఉపాధ్యాయుడు అతని యొక్క భవిష్యత్తు విజయాలను అంచనా, ఇక్కడ బాగా చూడండి, విద్యార్థి యొక్క భవిష్యత్తు విజయాలను అంచనా వేయడం సూచించే వికాస నియమం ఏది అని అడగడం జరిగింది. వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. వికాసాన్ని కొలవలేము, ఖచ్చితంగా కొలవలేము అని చెప్పాము మనం ఆల్రెడీ. వికాసం గుణాత్మకమైనది, అంతేగాని గణనాత్మకమైనది కాదు. బాగా గుర్తుంచుకోవాలి. వికాసాన్ని కొలవలేము కానీ ప్రాగుక్తీకరించవచ్చు. అయితే ఈ ప్రాగుక్తీకరించవచ్చు అంటే ఏమిటంటే అంచనా వేయవచ్చు. వికాసాన్ని అంచనా వేయవచ్చు కానీ ఖచ్చితంగా కొలవలేము. శిశువు 5 సంవత్సరాలు ఉండే ఎత్తు, 5 సంవత్సరాల్లో శిశువు దాదాపు ఒక 2 అడుగులు ఉన్నాడు అనుకోండి. అతను 18 సంవత్సరాల నాటికి ఎంత ఎత్తు వస్తాడు? 5 అడుగులు వస్తాడా, 6 అడుగులు వస్తాడా, 7 అడుగులు వస్తాడా, 5.5 అడుగులు వస్తాడా? ఈ విధంగా అంచనా వేయవచ్చు. దీన్ని వివరించే వికాస నియమమే వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు అని గుర్తుంచుకోవాలి. తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్పినట్లు మాత్రమే నడుచుకునే శిశువు తన విద్యాభ్యాసం పూర్తి అవ్వగానే హఠాత్తుగా ఇక్కడ బాగా ఈ పాయింట్ని నోట్ చేసుకోండి. ఈ వర్డ్ని సాంఘికంగా, నైతికంగా, వృత్తిపరంగా ఎంతో అభివృద్ధి సాధించడాన్ని వివరించే వికాస నియమం ఏమిటి అని అడగడం జరిగింది. వికాసం సంచితమైనది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శిశువు యొక్క శారీరక అభివృద్ధిని మనం గమనించినట్లయితే వెరీ చైల్డ్ స్టేజ్లో ఉన్నటువంటి శిశువుకు ఏ పదాలు స్పష్టంగా పలకడం రాదు. కాకపోతే ఒక వయసు వచ్చే నాటికి శిశువు అమ్మ లేదా అత్త అని హఠాత్తుగా పలకడం మనం గమనిస్తూ ఉంటాము. దీన్ని హఠాత్తుగా వచ్చిన మార్పు అని మనం అనుకున్నప్పటికీ లేదా భావించినప్పటికీ కూడా దీనికి కారణమైనటువంటి వాగేంద్రియ వ్యవస్థ, ఈ వాగేంద్రియాల వ్యవస్థ మొత్తం నాలుగైతేనేమి, శిశువు యొక్క కంఠంలో ఉన్నటువంటి ఈ స్వరపేటికైతేనేమి, ఇవన్నీ కూడా ఒక అంతర్గతంగా కొంతకాలం ముందు నుండినే వికాసం జరిగి ఉంటుంది. ఈ విధంగా వికాసం అనేక అంశాలు వికాసంలో అనేక అంశాలు భాగమై వివిధ వికాసాలు అభివృద్ధి చెంది గుమ్మనంగా అది బయటకు వస్తుందన్నమాట. ఈ విధమైనటువంటి అభివృద్ధిని సాధించడాన్ని వివరించే వికాస నియమం ఏది అంటే వికాసం సంచితమైనది అని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, వికాసం ఖచ్చితమైన క్రమానుగతమైన పద్ధతిలో జరుగుతుందన్న నియమాన్ని వివరించుటకు భాషా బోధనకు సంబంధించిన ఒక చక్కని ఉదాహరణను ఇవ్వండి అని అడగడం జరిగింది. శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం, వీటినే మనం LSRW లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, ఈ విధంగా ఒక క్రమానుగతమైన పద్ధతిలో జరుగుతుందన్న విషయాన్ని వివరించుటకు ఒక చక్కని భాషా బోధనకు సంబంధించిన ఉదాహరణ ఏది అని చూసుకున్నట్లయితే శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం, ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో జరుగుతున్నాయి. ఒక ఖచ్చితమైన క్రమానుగతమైన పద్ధతి. బాగా విన్న విద్యార్థి మాత్రమే బాగా మాట్లాడగలడు. బాగా విని మాట్లాడిన విద్యార్థి మాత్రమే చక్కగా పఠనం చేయగలడు. అదేవిధంగా బాగా విని మాట్లాడుతూ పఠనం అంటే చదువుతున్న విద్యార్థి బాగా చక్కగా ఎటువంటి దోషాలు లేకుండా లేఖనం చేయవచ్చు. ఈ విధంగా వికాసం ఒక ఖచ్చితమైన క్రమానుగతమైన పద్ధతిలో జరుగుతుందన్న నియమాన్ని వివరించుటకు
భాషా బోధనకు సంబంధించిన చక్కని ఉదాహరణ ఏది అంటే ఈ LSRW. అందుకే పిల్లల యొక్క విద్యా ప్రణాళిక మొత్తం శ్రవణం మీద ఆధారపడి తర్వాత భాషణం, తర్వాత పఠనం తర్వాత లేఖనం నేర్పించడం జరుగుతోంది. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడం, తగు రీతిలో అసైన్మెంట్స్ ఇస్తూ ప్రోత్సహించడం వెనుక ఉన్న వికాస నియమం ఏది? విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు, తగు రీతిలో వారి సామర్థ్యాలకు అనుగుణంగా అసైన్మెంట్స్ ఇస్తున్నారు. అందరు విద్యార్థులకు ఒకే విధమైనటువంటి అసైన్మెంట్స్ ఇక్కడ ఇవ్వడం లేదు, ఎవరికి వారికి తగినట్లుగా అసైన్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. ఈ విధమైన ప్రోత్సాహాన్ని అందించడం వెనుక ఉన్న వికాస నియమం ఏది అని ఇక్కడ అడగడం జరిగింది. సరైన సమాధానం వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. అందరు శిశువుల్లో కూడా కాలంతో పాటు అదేవిధంగా ఆయా దశల్లో వికాసం అనేది ఒకే విధంగా జరిగి ఉండవచ్చు. వికాసం మీద ఈ అనువంశికత లక్షణాలు అదేవిధంగా పరిసరాల ప్రభావం ఉంటుంది కాబట్టి వారిలో వైయక్తిక భేదాలు కూడా ఉంటాయి. కావున ఈ వైయక్తిక భేదాలు అనేటటువంటి వికాసిక నియమాన్ని దృష్టిలో ఉంచుకొని పాఠశాలలో కూడా ప్రత్యేక తరగతులు నిర్వహించడం, తగు రీతిలో అంటే వివిధ విద్యార్థులకు వారి సామర్థ్యం ఆధారంగా తగిన విధంగా వివిధ అసైన్మెంట్స్ను ఇవ్వడం జరుగుతోంది. దీన్ని వివరించే వికాస నియమం ఏది అంటే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అనేటటువంటి వికాస నియమము. విద్యా ప్రణాళిక యందు అన్ని తరగతుల పాఠ్యాంశాల రూపకల్పన చేయుటకు అవలంబించే వికాస నియమం ఏది? ఇప్పుడు 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉండేటటువంటి పాఠశాలలో ఉండేటటువంటి ఈ పాఠ్య ప్రణాళిక ఏదైతే ఉందో ఆ పాఠాంశాల రూపకల్పన ఏ విధంగా జరుగుతుంది, ఏ వికాస నియమాన్ని దృష్టిలో ఉంచుకొని దీన్ని నిర్మించడం జరుగుతుంది అని చూసుకున్నట్లయితే వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. వికాసం అనేది సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. అంటే సులభం నుండి సులభం నుండి కఠినం వైపు సాగేటటువంటి వికాస నియమం ఏది? వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది అనేటటువంటి ఈ నియమం ఆధారంగా అన్ని తరగతుల పాఠ్యాంశాల రూపకల్పన చేయుటకు మనం దృష్టిలో పెట్టుకోవాలి. వికాసం సాధారణ దిశ నుండి అంటే సులభ అంశాల నుండి నిర్దిష్ట దిశగా అంటే కఠిన అంశాల వైపుగా సాగుతుంది అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే అన్ని తరగతులకు పాఠ్యాంశాల రూపకల్పన వారి తరగతుల ఆధారంగా కఠినత్వాన్ని పెంచుకుంటూ సులభం నుండి మనం స్టార్ట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా అదేవిధంగా మనం చూసుకుంటే చిన్నప్పుడు అమ్మ, ఆవు, ఇల్లు, ఈక ఈ విధంగా ఈ సులభమైన పదాలను చిత్రాలతో సహా పాఠ్యపుస్తకాల్లో చేర్చి బోధిస్తున్నారు. దీన్ని వివరించే సూత్రమే వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. అదేవిధంగా క్యాట్, డాగ్, ర్యాట్, పిగ్ అనేటటువంటి ఈ ఆంగ్ల పుస్తకాలు, ఇంగ్లీష్ పుస్తకాల్లో ఈ విధంగా తమ పరిసరాల్లో ఉన్నటువంటి ఆల్రెడీ శిశువుకు పరిచయం ఉన్నటువంటి ఈ జంతువులు కావచ్చు, ఇన్సెక్ట్స్ కావచ్చు, చిన్న పురుగులు కావచ్చు, వాటిని చిత్రాలతో సహా ఏర్పాటు చేసి బోధించడం జరుగుతోంది. దీన్ని వివరించే సూత్రమే వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది అనేటటువంటి సూత్రము. వ్యక్తి మూర్తిమత్వ లక్షణాలను ప్రభావితం చేసేవి ఏవి అని అడగడం జరిగింది. అనువంశికత మరియు పరిసరాలు అనేవి వ్యక్తి యొక్క మూర్తిమత్వ లక్షణాలు. అంటే అతని యొక్క మొత్తం ప్రజ్ఞా వికాసాన్ని, మానసిక శక్తుల అభివృద్ధిని ప్రభావితం చేసేవి ఏవి అని చూసుకుంటే అనువంశికత మరియు పరిసరాలు. ఈ మూర్తిమత్వం గురించి రాబోయే చాప్టర్లలో మరింత విపులంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జైగోట్ అనగా ఏమిటి అని అడగడం జరిగింది. జైగోట్ అనగా అండము శుక్రకణం ఫలదీకరణం చెందడం వలన ఏర్పడినటువంటి సంయుక్త బీజం. తెలుగులో సంయుక్త బీజం అంటారు, దీనినే జైగోట్ అని అంటారు. ఈ జైగోట్లో ఏమేమి ఉంటాయంటే అండము ప్లస్ శుక్రకణం, అండం ప్లస్ శుక్రకణం ఫలదీకరణం జరిగితే ఏర్పడేటటువంటి ఒక కణాన్ని మనం ఏమంటాం?
జైగోట్ లేదా సంయుక్త బీజంగా చెప్తాం. అయితే ఇక్కడ అనువంశికత గురించి మనం డిస్కస్ చేశాం. అందులో భాగంగా దీనికి సంబంధించినటువంటి బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. వీటి గురించి కూడా ప్రశ్నలు చాలా వచ్చాయి. దీని గురించి మనం తెలుసుకుందాం. ఈ సంయుక్త బీజం లేదా జైగోట్ అనున్నది సైటోప్లాజం అనేటటువంటి పాక్షిక ద్రవం. పాక్షిక ద్రవం అంటే ఏంది? ఒక జెల్ టైప్ ద్రవం ఉంటుంది కదా, ఒక గమ్ ఎలా ఉంటుంది అలా మరీ నీరుగా ఉండదు, మరీ గడ్డ లేదా గట్టి ఘన పదార్థంలాగా ఉండదు. ఒక పాక్షిక ద్రవం లైక్ పెరుగు. మరింత ఈజీగా చెప్పాలి మీకు అర్థమయ్యే విధంగా అంటే సైటోప్లాజం అనేటటువంటి పాక్షిక ద్రవంతో నిండి ఉంటుంది సంయుక్త బీజం లేదా జైగోటు అని చెప్పడం జరుగుతుంది. జైగోట్ లేదా సంయుక్త బీజం ఏ పాక్షిక ద్రవంతో నిండి ఉంటుంది? దాని పేరు ఏంది అంటే సైటోప్లాజం. అదేవిధంగా ఈ సంయుక్త బీజంలో లేదా జైగోట్లో 23 జతల క్రోమోజోములు ఉంటాయి. తండ్రి నుంచి 23, తల్లి నుంచి 23 క్రోమోజోములు వచ్చి ఉంటాయి ప్రతి శిశువుకు కూడా. అదేవిధంగా 23 జతల క్రోమోజోములు ఈ సంయుక్త బీజం లేదా జైగోట్ యందు ఉంటాయి. క్రోమోజోముల ఆకారం ఏది అని చూసుకున్నట్లయితే కడ్డీ ఆకారంలో ఈ క్రోమోజోములు ఉంటాయి. కడ్డీ ఆకారంలో ఈ క్రోమోజోములు ఇలా ఉంటాయన్నమాట. వీటినే ఆకారం ఏంది అంటే కడ్డీ ఆకారము. తండ్రి నుంచి 23, తల్లి నుంచి 23, మొత్తం 46 క్రోమోజోములు వచ్చింటాయి అని మనం ఇందాక చెప్పుకున్నాం. ప్రతి క్రోమోజోము యందు కూడా కొన్ని వేల సంఖ్యలో జన్యువులు ఉంటాయి. ఈ జన్యువులే ఈ యొక్క అనువంశికతకు ప్రాథమిక ఆధారం అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. జైగోట్ లేదా సంయుక్త బీజం. సంయుక్త బీజంలో బేసిక్గా ఎలా ఏర్పడుతుంది అంటే అండము ప్లస్ శుక్రకణం ఫలదీకరణం చెందడం వల్ల సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఈ సంయుక్త బీజంలో అంతర నిర్మాణంలో ఏముంటాయని చూసుకున్నట్లయితే సైటోప్లాజం అనే పాక్షిక ద్రవం ఉంటుంది. క్రోమోజోములు ఎన్ని ఉంటాయంటే 23 జతలు ఉంటాయి. తండ్రి నుంచి 23, అదేవిధంగా తల్లి నుంచి 23, మొత్తం 46 క్రోమోజోములు ఉంటాయి. క్రోమోజోమ్ యొక్క ఆకారం ఏ విధంగా ఉంటుందని చూసుకుంటే కడ్డీ ఆకారంలో ఉంటుంది. ప్రతి క్రోమోజోము యందు ఏముంటాయంటే కొన్ని వేల సంఖ్యలో జన్యువులు ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. అనువంశికతకు ప్రాథమిక ఆధారం ఏంది అని ఇందాక మనం చెప్పుకున్నాం, జన్యువులు. ఈ జన్యువులు ఎక్కడ ఉంటాయి? సంయుక్త బీజంలో ఉంటాయి. క్రోమోజోముల్లో కొన్ని వేల సంఖ్యల్లో ఉంటాయి. ఈ డిఎన్ఏ ఆర్ఎన్ఏలు జన్యువుల నిర్మాణాన్ని నిర్ణయిస్తాయి. అదేవిధంగా ఈ అనువంశికత లేదా వారసత్వపు సంక్రమణకు మూల కారణం ఏది అంటే డిఎన్ఏ. డిఎన్ఏ యందు పూర్వీకుల లక్షణాలు నిక్షిప్తం చేయబడి ఉంటాయి. డిఎన్ఏ అంటే ఏంది? ఫుల్ ఫాము డిఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్. దీన్నే డిఎన్ఏ అంటాము. ఈ డిఎన్ఏలో వారసత్వపు సంక్రమణకు కావలసినటువంటి లక్షణాలన్నీ కూడా పొందుపరచబడి ఉంటాయి. ఇవి ఎక్కడుంటాయి? జన్యువుల్లో ఉంటాయి. అదేవిధంగా జెనెటిక్ కోడ్ను తల్లిదండ్రుల నుండి పిల్లలకు చేరవేయడంలో ఆర్ఎన్ఏ డిఎన్ఏకు సహాయం చేస్తుంది. డిఎన్ఏకి ఏది సహాయపడేది? ఆర్ఎన్ఏ. ఈ డిఎన్ఏలో ఉండేటటువంటి వారసత్వ లక్షణాలను తల్లిదండ్రుల నుండి పిల్లలకు చేరవేయడంలో తోడ్పడేది ఆర్ఎన్ఏ. ఆర్ఎన్ఏ అనగా రైబోన్యూక్లిక్ యాసిడ్. డిఎన్ఏ అంటే డిఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్. ఈ డిఎన్ఏకి సహాయపడేది ఏది? ఆర్ఎన్ఏ. ఆర్ఎన్ఏ అనేది ఒక వెహికల్ అన్నమాట. ఆర్ఎన్ఏ అనేది ఒక వెహికల్ అయితే డిఎన్ఏ అనేది ఈ సమాచారం మొత్తం అనువంశిక లక్షణాలన్నీ కూడా స్టోర్ చేయబడి ఉంటాయి. ఇవి తల్లిదండ్రుల నుండి ఎక్కడికి పోతాయి? పిల్లలకి సంక్రమిస్తాయి. తల్లిదండ్రుల నుండి నవజాత శిశువులకు, అప్పుడే పుట్టిన శిశువుకు జన్మతః సంక్రమించే లక్షణాలనే ఈ వారసత్వ లక్షణాలు అంటారు. ఈ వారసత్వ లక్షణాలన్నీ డిఎన్ఏలో స్టోర్ చేయబడితే ఆర్ఎన్ఏ వాహకంగా పనిచేస్తుంది అనేది గుర్తుంచుకోవాలి. ఈ గ్రెగర్ మెండల్, గాల్టన్, గోడార్డ్, ఫ్రీమన్ వీరంతా కూడా ప్రసిద్ధ అనువంశికతావాదులు. జైగోట్ కేంద్రకంలోని ఎన్నవ జత క్రోమోజోములు శిశువు యొక్క లింగాన్ని నిర్ధారిస్తాయి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, జైగోట్లో లేదా సంయుక్త బీజంలో 23 జతలు లేదా 46 క్రోమోజోమ్స్ ఉంటాయి అని చెప్పుకున్నాం. అందులో 23 తండ్రి నుంచి, 23 తల్లి నుంచి అని చెప్పుకున్నాం.
ఈ విధంగా ఉన్నటువంటి పెయిర్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఎన్నవ జత క్రోమోజోములు శిశువు యొక్క లింగాన్ని నిర్ధారిస్తాయంటే 23వ జత క్రోమోజోమ్ ఏదైతే ఉందో అది శిశువు యొక్క లింగాన్ని ఆడ శిశువు జన్మించాలా లేదా మగ శిశువు జన్మించాలా అనేది నిర్ధారిస్తుంది. తల్లి నుండి ఎల్లప్పుడూ కూడా ఎక్స్ క్రోమోజోమ్ మాత్రమే సంక్రమిస్తుంది శిశువుకు. అదేవిధంగా తండ్రి నుంచి ఎక్స్ క్రోమోజోమ్ వస్తే ఆడ శిశువు జన్మించడం జరుగుతుంది ఫలదీకరణ సమయంలో. అదేవిధంగా తండ్రి నుండి వై క్రోమోజోము సంక్రమిస్తే ఫలదీకరణ సమయంలో మగ శిశువు జన్మించడం జరుగుతుంది. ఈ 23వ జతలోని క్రోమోజోముల్లో మాత్రమే శిశువు లింగాన్ని నిర్ణయించేటటువంటి సామర్థ్యం ఉంటుంది. విజాతి లేదా విరూప కవలలు అని ఎవరిని అంటారు అని అడగడం జరిగింది. 2 అండాలు ఒకేసారి విడుదలయ్యి ఫలదీకరణం జరగడం వలన జన్మించిన కవలలు. తల్లి గర్భంలో 2 అండాలు ఉంటాయి. తండ్రి నుండి 2 వేరువేరు శుక్రకణాలు వెళ్ళి ఫలదీకరణం జరిగితే 2 సపరేట్ సంయుక్త బీజాలు లేదా జైగోట్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా జన్మించినటువంటి శిశువుల్ని మనం ఏమంటాం? విజాతి లేదా విరూప కవలలు అని అనడం జరుగుతోంది. ఒకే అండం 2గా విభజన జరిగి ఫలదీకరణం జరగడం వలన జన్మించిన శిశువులు ఎవరు? ఒకే అండం 2గా విభజన జరిగిపోయింది. ఫలదీకరణం జరిగిన తర్వాత ఒక అండము 2గా విభజన జరిగిపోయి తర్వాత ఏం జరిగింది? శిశువులు జన్మించినారన్నమాట. ఒకే అండం 2గా విభజించి తర్వాత ఫలదీకరణం జరిగి తద్వారా జన్మించినటువంటి శిశువులు ఎవరు అని అడగడం జరిగింది. సరైన సమాధానం సజాతి లేదా సరూప కవలలు. ఇందులో ఒకే అండం ఉంటుంది. ఫలదీకరణం జరిగినాక 2 అండాలుగా విడిపోవడం జరుగుతోంది. జన్యువులు కాకుండా వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి విషయం పరిసరం. జన్యువులు కాకుండా వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి విషయం కూడా పరిసరం అని పేర్కొన్నవారు ఎవరు అని అడగడం జరిగింది. బోరింగ్, లాంగ్ఫీల్డ్ మరియు వెల్డ్లో జన్యువులు కాకుండా వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి విషయం కూడా పరిసరం అని పేర్కొనడం జరిగింది. వాళ్ళు ఎవరంటే బోరింగ్, లాంగ్ఫీల్డ్ మరియు వెల్డ్ అనేటటువంటి పరిసరవాదులు. ఈ పరిసరం అనేది మరి 2 రకాలుగా వివరించవచ్చును. జనన పూర్వ పరిసరం అంటే ఫలదీకరణం చెందిన నాటి నుండి ఉండేటటువంటి జైగోట్ ఉండేటటువంటి తల్లి గర్భాన్ని మనం జనన పూర్వ పరిసరం అంటాము. ఇక్కడ ఈ జనన పూర్వ పరిసరం గురించి మనం తెలుసుకున్నట్లయితే పిండానికి లభించేటటువంటి పోషకాహారం, తల్లి యొక్క శరీర ధర్మం. ప్రతి తల్లి కూడా మనం బేసిక్గా ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే శరీర ధర్మాన్ని చూసుకున్నట్లయితే వాత, పిత్త, కఫ శరీర ధర్మాలు ఆయుర్వేద ప్రకారంగా ప్రతి ఒక్కరూ కలిగి ఉంటారు. ఈ విధంగా తల్లి యొక్క శరీర ధర్మం మరియు తల్లి యొక్క మానసికంగా ఆరోగ్యవంతురాలైనటువంటి తల్లి, అదేవిధంగా చాలా ప్రజ్ఞావంతురాలైన తల్లి, ఇవి మూర్ఖురాలైనటువంటి తల్లి మరియు తన యొక్క సరిగ్గా మానసిక ఆరోగ్యం లేనటువంటి తల్లి. ఈ విధంగా తల్లి యొక్క మానసిక స్థితి, ఉద్వేగాల నియంత్రణ, అలవాట్లు, తల్లి యొక్క అలవాట్లు అవి మంచి అలవాట్లు కావచ్చు, చెడ్డ అలవాట్లు కావచ్చు. పాశ్చాత్య దేశాల్లో అయితే స్త్రీలు కూడా మద్యం మరియు సిగరెట్లు తాగడం ఇటువంటి లక్షణాలకు బానిసై ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. ఈ విధంగా తల్లి యొక్క అలవాట్లు, తల్లి యొక్క పోషణ స్థితి, తల్లికి జరిగే ప్రమాదాలు, గర్భంలో ఉన్నటువంటి శిశువుల సంఖ్య. ఒకే శిశువు ఉండొచ్చు, గర్భంలో 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, లేదా 4 కవలలు, ఈ విధంగా 5, 6 కవలలు కూడా ఒక్కొక్కసారి జన్మించడం మనం గతంలో చాలా వార్తాపత్రికల్లో కూడా చూసాం. ఇటువంటి శిశువుల యొక్క తల్లి గర్భంలో ఉండేటువంటి శిశువుల సంఖ్య, ప్రసవ విధానం. ఈ ప్రసవ విధానం ఏది ఉంది? నార్మలా, సిజేరియనా అంటూ ఉంటాం కదా. ఈ ప్రసవ విధానం
మొదలైనవన్నీ కూడా శిశువు యొక్క పెరుగుదల వికాసంపై ప్రభావం చూపే జనన పూర్వ పరిసరాలుగా మనం గుర్తుంచుకోవాలి. దీన్నే షార్ట్ ఫామ్లో తల్లి గర్భం అని కూడా చెప్పవచ్చును. అదేవిధంగా జన్మించిన తర్వాత ఉండేటటువంటి శిశువు యొక్క పరిసరాలు ఏవి అని చూసుకుంటే జననాంతర పరిసరాలు. జన్మించిన తర్వాత జననాంతర పరిసరం అయితే ఫలదీకరణం చెందినప్పుడు నుండి జన్మించే వరకు ఉండేటటువంటి పరిసరం జనన పూర్వ పరిసరం. దీన్నే తల్లి గర్భంగా మనం గుర్తుంచుకోవాలి. శిశువుకు లభించే ఆహారం తల్లిపాల నుండి మాంసాహారము, శాకాహారము, ద్రవాహారము, ఈ విధంగా ఘనాహారము, ఈ విధంగా రకరకాలైనటువంటి ఆహారంలో ఉండేటటువంటి పోషక విలువలు, అదేవిధంగా శిశువు పెరిగే యొక్క వాతావరణ పరిస్థితులు, అందుబాటులో ఉన్న సదుపాయాలు, భౌతిక కారకాలైతే వీటన్నింటిని కూడా ఆహారం, పరిసరం, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఇవన్నీ కూడా భౌతిక పరిసరాలు. తల్లిదండ్రులు, సంఘం, సాంఘిక కట్టుబాట్లు, బంధువులు, స్నేహితులు, మతాచారాలు, మీడియా, కుటుంబం మొదలైనవి సాంఘిక పరిసరాలు. అంటే జననాంతర పరిసరాలు భౌతిక పరిసరాలుగా విభజించవచ్చు, అదేవిధంగా సాంఘిక పరిసరాలుగా విభజించవచ్చు. ఇవన్నీ కూడా శిశువు మీద ప్రభావం చూపుతాయి అని చెప్పినటువంటి శాస్త్రవేత్తలు ఎవరు? బోరింగ్, లాంగ్ఫీల్డ్ మరియు వెల్డ్ అనేటటువంటి పరిసరవాదులు. ప్రముఖ పరిసరవాదులైనటువంటి వాట్సన్, లాంగ్ఫీల్డ్, బోరింగ్, వుడ్వర్త్, బాగ్లే వీళ్ళను కూడా పరిసరవాదులు ఎవరు అని మనం గుర్తుంచుకోవాలి. వీరి గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. తల్లిదండ్రుల నుండి, ఇతర పూర్వీకుల నుండి, జాతి నుండి సంక్రమించే రూపాలు, భౌతిక లక్షణాలు, సామర్థ్యాలే అనువంశికత అని పేర్కొన్నవారు ఎవరు? డగ్లస్ మరియు హాలండ్ అనేటటువంటి అనువంశికతవాదులు ఏం చెప్తున్నారంటే తల్లిదండ్రుల నుండి, ఇతర పూర్వీకుల నుండి, జాతి నుండి సంక్రమించే రూపాలు, భౌతిక లక్షణాలే మరియు సామర్థ్యాలే అనువంశికత అని పేర్కొన్నవారు డగ్లస్ మరియు హాలండ్. అయితే ఈ అనువంశికత లక్షణాలు తల్లిదండ్రుల నుండి ఎంత వస్తాయి, వారి పూర్వీకుల నుండి ఎంత వస్తాయి, అంతకన్నా పూర్వీకులైనటువంటి జాతి నుండి ఎంతవరకు సంక్రమిస్తాయి అనేది నెక్స్ట్ తెలుసుకుందాం. ఎన్నవ వంతు అనువంశిక లక్షణాలు తల్లిదండ్రుల నుండి శిశువుకు లభించును. తల్లిదండ్రుల నుండి శిశువుకు 1/2 వంతు అనువంశిక లక్షణాలు లేదా సామర్థ్యాలు లేదా రూపాలు, భౌతిక రూపాలు, ఇవన్నీ కూడా 1/2 వంతు లభించడం జరుగుతోంది. తాత, అమ్మమ్మ లేదా నానమ్మల నుండి అయితే 1/4 వంతు. 1/4 వంతు ఎవరి నుండి సంక్రమిస్తుంది శిశువుకు ఈ అనువంశికత లక్షణాలు అని అడిగితే తాత, అమ్మమ్మ లేదా నానమ్మలు, వారి నుండి ఎంత? 1/4 వంతు. ముత్తాత, ముత్తవల నుండి అయితే 1/8 వంతు. 1/2 అయితే తల్లిదండ్రులు, 1/4 అయితే వెంటనే ఉన్నటువంటి సీనియర్ పేరెంట్స్. తల్లిదండ్రులు వాళ్ళమ్మ నాన్న ఏమవుతారు? తాత కానీ అమ్మమ్మ లేదా నానమ్మ అవుతారు. వారికన్నా ముందు తరం వారెవరు? ముత్తాత, ముత్తవలు, వారి నుంచి 1/8 వంతు సంక్రమిస్తుంది. అంతకంటే ముందు తరాలు అయితే 1/12 వంతు. ఇక్కడ చూడండి, పైన అన్ని చోట్ల కూడా భిన్నానికి లవంలో ఒకటే ఉంటుంది. తల్లిదండ్రులు 2 కదా, 2, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు 4, వాళ్ళ అమ్మమ్మ నానమ్మలు 8 మంది, అంతకంటే పూర్వీకులు 12. ఈ విధంగా 1/2, 1/4, 1/8, 1/12 అనేటటువంటి ఈ భిన్నాన్ని క్రమాన్ని గుర్తుంచుకుంటే ఈ ఎన్నో వంతు అనువంశిక లక్షణాలు తల్లిదండ్రుల నుండి శిశువుకు లభిస్తాయి అనేటటువంటి ఇటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా సులభం అవుతుంది. సారూప్య సూత్రం, వైవిధ్య సూత్రం, ప్రతిగమన సూత్రం అనే 3 అనువంశిక సూత్రాలను పేర్కొన్నటువంటి వారు ఎవరు అని అడగడం జరిగింది. గ్రెగర్ మెండల్ అనేటటువంటి జన్యుశాస్త్ర పితామహుడు ఈ సారూప్య సూత్రం, వైవిధ్య సూత్రం, ప్రతిగమన సూత్రం అనే 3 అనువంశిక సూత్రాలను పేర్కోవడం జరిగింది. ఈయన జన్యుశాస్త్ర పితామహుడు. ఆయన ఎవరు?
గ్రెగర్ మెండల్. ఈయన దేశం ఏది అని చూసుకున్నట్లయితే ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఏ జాతి సంతానం ఆ జాతి తల్లిదండ్రులనే పోలి ఉంటుంది, ఏ జాతి సంతానం ఆ జాతి తల్లిదండ్రులనే పోలి ఉంటుంది అని వివరించే అనువంశికతా సూత్రం ఏది? గ్రెగర్ మెండల్ ప్రతిపాదించినటువంటి ఏ అనువంశిక సూత్రం ఏ జాతి సంతానం ఆ జాతి తల్లిదండ్రులనే పోలి ఉంటుంది అని వివరిస్తుంది అని చూసుకుంటే సారూప్య సూత్రం. మనిషికి మనిషి పుడుతున్నాడు, గాడిద పుడుతోంది, పిల్లికి పిల్లి పుడుతోంది, కుక్క జన్మిస్తుంది. అంటే ఏ జాతి సంతానం ఆ జాతి తల్లిదండ్రులనే పోలి ఉందా లేదా? దీన్ని వివరించే గ్రెగర్ మెండల్ యొక్క అనువంశికతా సూత్రం ఏది అంటే సారూప్య సూత్రం. తల్లిదండ్రులు మరియు ఇతర కుటుంబ సభ్యుల ప్రజ్ఞాపాఠవాలకు దీటుగా సంతానం ఉండకపోవడాన్ని వివరించే గ్రెగర్ మెండల్ యొక్క అనువంశికతా సూత్రం ఏది అంటే సరైన సమాధానం వైవిధ్య సూత్రం. తల్లిదండ్రులు ప్రజ్ఞావంతులైతే పిల్లలు మూఢులుగా మూర్ఖులుగా జన్మిస్తే ఏ అనువంశికతా సూత్రం ఇందులో పాల్పంచుకుంది అంటే వైవిధ్య సూత్రం. దీనిని వివరించిన అనువంశికతావాది లేదా జన్యుశాస్త్ర పితామహుడు ఎవరంటే గ్రెగర్ మెండల్. తల్లిదండ్రులు మరియు ఇతర కుటుంబ సభ్యుల ప్రజ్ఞాపాఠవాలకు దీటుగా సంతానం ఉండకపోవడాన్ని వివరించే అనువంశికతా సూత్రం ఏది? వైవిధ్య సూత్రము. రక్త సంబంధీకుల మధ్య వివాహాలు జరిగినప్పుడు ప్రతిగమనం జరిగి వారి పిల్లల మానసిక వికాసానికి అవరోధం ఏర్పడుతోంది అని వివరించేటటువంటి అనువంశికతా సూత్రమే ప్రతిగమన సూత్రము. ఈ ప్రతిగమన సూత్రం ఏం చెప్తోందంటే మానసిక వికాసానికి అవరోధం ఏర్పడుతోంది. ఏ సందర్భంలో? రక్త సంబంధీకుల మధ్య జరిగే వివాహాలు జరిగినప్పుడు ఏం ఏర్పడి ప్రతిగమనం జరిగి మానసిక వికాసానికి అవరోధంగా ఉంటుంది అని వివరించేటటువంటి అనువంశికతా సూత్రం ఏదంటే ప్రతిగమన సూత్రము. ఫర్ ఎగ్జాంపుల్, ఉన్నత ప్రతిభావంతులైనటువంటి పిల్లలకు తల్లిదండ్రుల పిల్లలు అతి తక్కువ స్థాయి ప్రతిభ కలిగిన వారిగా ఉంటున్నారు. ఇటువంటిది ఎక్కువ ఏ సందర్భంలో జరుగుతుందంటే రక్త సంబంధీకుల మధ్య వివాహం జరిగినప్పుడు, అంటే మేనరికంలో వివాహం జరిగినప్పుడు ఏం జరుగుతుంది? ఫలదీకరణ సమయంలో ప్రతిగమనం ఏర్పడి పిల్లల యొక్క మానసిక వికాసానికి అవరోధాలు ఏర్పడుతున్నాయి. ఈ ప్రతిగమనాన్ని వివరించే అనువంశిక సూత్రమే ప్రతిగమన సూత్రము అంటారు. అనువంశికతావాది అయిన ఫ్రాన్సిస్ గాల్టన్ రచించినటువంటి గ్రంథాలు ఏవి అని అడగడం జరిగింది. హెరిడిటరీ జీనియస్ అనే గ్రంథాన్ని ఎవరు రచించారంటే ఫ్రాన్సిస్ గాల్టన్. ఈయన ఎవరు? అనువంశికతావాది. అదేవిధంగా an enquiry into human faulties and its differences అనే గ్రంథాన్ని కూడా అనువంశికతావాది అయినటువంటి ఫ్రాన్సిస్ గాల్టన్ రచించడం జరిగింది. ఈయన కుటుంబ సంకలన పద్ధతిని ఉపయోగించాడు ఈయన పరిశోధనల్లో గాను. ఈయన 997 కుటుంబాలలో ఉన్నత కుటుంబాల్లో 535 ప్రతిభావంతులను గుర్తించాడు. ఈ కుటుంబ సంకలన పద్ధతి ద్వారా అనువంశికత మీద పరిశోధనలు నిర్వహించి ఉన్నత కుటుంబాల్లోని 997 ఉన్నత కుటుంబాల్లో 535 ప్రతిభావంతుల్ని గుర్తించడం జరిగింది. అదేవిధంగా 997 సాధారణ కుటుంబాల్లోని వ్యక్తుల్లో కేవలం 5 ప్రతిభావంతులు లేదా ప్రజ్ఞావంతుల్ని మాత్రమే ఈయన గుర్తించడం జరిగింది. ఎవరు? ఫ్రాన్సిస్ గాల్టన్. ఫ్రాన్సిస్ గాల్టన్ ఉపయోగించిన పద్ధతి ఏది? కుటుంబ సంకలన పద్ధతి. ఈయన రచించిన గ్రంథాలు ఏవి? హెరిడిటరీ జీనియస్, అన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫాల్టీస్ అండ్ ఇట్స్ డిఫరెన్సెస్. ఈయన అనువంశికతావాది. వ్యక్తుల సుఖదుఖాలకు వ్యక్తుల మధ్య వైవిధ్యానికి కారణం జన్యువుల ప్రభావం అని వివరించిన వారు ఎవరు? ఆల్పోర్ట్. వ్యక్తుల యొక్క సుఖదుఖాలకు వ్యక్తుల మధ్య వైవిధ్యానికి కారణం జన్యువుల ప్రభావం అని వివరించినటువంటి వ్యక్తి ఆల్పోర్ట్. ఈయన అనువంశికతావాదే. ఎడ్వర్డ్ కుటుంబంపై పరిశోధన నిర్వహించి వ్యక్తి వికాసం అధికంగా అనువంశికతపైనే ఆధారపడుతుంది అని వివరించిన వారు ఎవరు అంటే విన్షిప్. విన్షిప్ ఏ కుటుంబం పైన పరిశోధన నిర్వహించాడు అని చూసుకుంటే ఎడ్వర్డ్ కుటుంబం పైన పరిశోధనలు నిర్వహించాడు. ఎవరు? విన్షిప్. ఈయన ఏం నిర్ధారించాడు? వ్యక్తి యొక్క వికాసం అధికంగా
అనువంశికత మీదనే ఆధారపడుతుంది. అంటే విన్షిప్ కూడా అనువంశికతవాదే అని మనం గుర్తుంచుకోవాలి. అమెరికన్ సైన్యంలో విధులు నిర్వర్తిస్తూ జూక్స్ కుటుంబంపై అనువంశికతకు సంబంధించిన పరిశోధనలు నిర్వహించిన వారు ఎవరు? జూక్స్ కుటుంబం మీద పరిశోధనలు నిర్వహించింది డగ్డేల్. ఈయన ఎక్కడ చేస్తున్నాడు, విధులు నిర్వర్తిస్తున్నాడు అంటే అమెరికన్ సైన్యంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ జూక్స్ కుటుంబంలోని 709 మందిలో ఎక్కువ మంది నేరస్తులు, చట్ట వ్యతిరేకులు, దొంగలు, వేశ్యలు ఉన్నారు అని తెలిపాడు. ఎవరు? డగ్డేల్. 709 కుటుంబాలు మంది. ఈ 709 మంది ఏ కుటుంబానికి చెందినవారు? జూక్స్ కుటుంబానికి చెందినవారు. జూక్స్ కుటుంబంపై పరిశోధనలు చేసిన వారు ఎవరు? డగ్డేల్. మార్టిన్ కల్లికాక్ కుటుంబంపై పరిశోధనలు నిర్వహించిన అనువంశికతావాది ఎవరు అని అడగడం జరిగింది. గోడార్డ్ అనేటటువంటి ఈ అనువంశికతావాది మార్టిన్ కల్లికాక్ కుటుంబంపై పరిశోధనలు నిర్వహించడం జరిగింది. మందమతి స్త్రీకి జన్మించిన తదుపరి సంతాన తరాల 480 మందిలో ఎక్కువ మంది ఎవరుంటారో? మందబుద్ధులు. ఎక్కువ మంది మందబుద్ధులే ఉన్నారు. అదేవిధంగా మంచి లక్షణాలు గల స్త్రీకి జన్మించిన తదుపరి తరాల్లో 496 మందిని పరిశీలిస్తే ఎక్కువ మంది సామాజికంగా ఉన్నత హోదాను కలిగినటువంటి వ్యక్తులను గుర్తించడం జరిగింది. ఎవరు? గోడార్డ్. ఈ గోడార్డ్ ఏ కుటుంబం పైన పరిశోధనలు చేశాడంటే మార్టిన్ కల్లికాక్ కుటుంబం పైన పరిశోధనలు నిర్వహించడం జరిగింది. డార్విన్ వంశం మరియు హోమినీ కుటుంబాలపై అనువంశికత పరిశోధనలు నిర్వహించిన వారు ఎవరు అని చూసుకుంటే పియర్సన్ ఏ కుటుంబాలు ఏ వంశాల మీద పరిశోధనలు నిర్వహించాడు? చాలా జాగ్రత్తగా వినండి. డార్విన్ వంశం మరియు హోమినీ కుటుంబాలపైన ఈయన పరిశోధనలు నిర్వహించడం జరిగింది. కొడుకు డొనాల్డ్తో పాటు అదే వయసు గల చింపాంజీ అయిన గువా, ఆ చింపాంజీ పేరేంది? గువా పైన అనువంశికత పరిశోధనలు నిర్వహించిన వారు ఎవరు అంటే కెల్లాగ్ దంపతులు. చింపాంజీ అయిన గువాలో ఉండేటటువంటి పరిగెత్తడం, దూకడం తమ శిశువులో వీరు చూడలేకపోయారు. శిశువు చింపాంజీతో ఈ శారీరక కౌశలాల్లో పోటీ పడలేకపోవడాన్ని గమనించిన వారు ఎవరు? కెల్లాగ్ దంపతులు. వీరు పరిశోధనలు నిర్వహించినటువంటి చింపాంజీ పేరేంటి? గువా. వీళ్ళ కొడుకు పేరేంది? డొనాల్డ్. వ్యక్తి జీవితం ప్రారంభమైన నాటి నుండి అతనిపై ప్రభావం చూపే ప్రతిబాహ్యకారకం పరిసరమే అని నిర్వచించిన వారు ఎవరు? సరైన సమాధానం వుడ్వర్త్. ఈయన ఆనువంశికత పరిసరాల సమిష్టి ఉత్పన్నమే వ్యక్తి అని కూడా నిర్వచించడం జరిగింది. ఆనువంశికత మరియు పరిసరాల యొక్క సమిష్టి ఉత్పన్నమే వ్యక్తి అని నిర్వచించింది ఎవరు అంటే వుడ్వర్తే. పడవ నడిపే పిల్లలను, జిప్సీ పిల్లలను గమనించి పరిశోధనలు నిర్వహించినటువంటి వారు ఎవరు? గోడార్డ్. ఈయన ఈ నడపడం గో 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 అంటాం కదా, గో గో గో, షిప్ పడవ నడుపుతున్నారు. అదేవిధంగా జిప్సీని నడిపేటటువంటి పిల్లలను వీళ్ళందరినీ కూడా గో 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 అని గోడార్డ్ పరిశోధనలు నిర్వహించాడు. గోడార్డ్ ఎవరి మీద పరిశోధనలు? గో గో గో, షిప్ షిప్ షిప్. అదేవిధంగా జిప్సీ పిల్లలు వీళ్ళిద్దరి మధ్య మీద కూడా గోడార్డ్ పరిశోధనలు నిర్వహించాడు. చిన్న వయస్సులో ఉన్నప్పుడు ప్రజ్ఞాలబ్ధి ఎక్కువగాను, అదేవిధంగా వయస్సు పెరిగే కొద్దీ ప్రజ్ఞాలబ్ధి తక్కువగాను ఉందని గుర్తించాడు గోడార్డ్. వయస్సు పెరిగే కొద్దీ ప్రజ్ఞాలబ్ధి తక్కువగా ఉంది. ప్రజ్ఞాలబ్ధికి వయస్సుకు విలోమ సంబంధాన్ని గుర్తించాడు. ఎవరు? గోడార్డ్. మిల్డ్రెడ్ రూత్ అనే కవుల ప్రజ్ఞాపాఠవాలలో తేడాలను గమనించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఫ్రీమన్ ఎవరి మీద? మిల్డ్రెడ్ మరియు రూత్ అనేటటువంటి కవుల మీద వారి ప్రజ్ఞాపాఠవాలలో తేడాలు గమనించాడు తన పరిశోధనల్లో. ఎవరు? ఫ్రీమన్. పాఠశాల వసతులకు
వ్యక్తుల వికాసానికి సహసంబంధం ఎక్కువ అని తెలిపినటువంటి వారు ఎవరు? ఈ పాఠశాలలో కల్పించేటటువంటి వసతులకు వ్యక్తుల వికాసానికి అంటే ఆ పాఠశాలలో చదివేటటువంటి శిశువులకు మధ్య సహసంబంధం ఎక్కువ ఉంది, ఆ వికాసానికి ఈ సహసంబంధ గుణకం ఎక్కువగా ఉంది అని తెలిపిన వారు ఎవరు అని అడిగితే సరైన సమాధానం డబ్ల్యూసి బాగ్లే. ఈయన రచించినటువంటి గ్రంథం ఏది? డబ్ల్యూసి బాగ్లే రచించినటువంటి గ్రంథం ఏది అని చూసుకుంటే ఎడ్యుకేషనల్ డిటర్మినిజం. ఈ గ్రంథంలో ఏం వివరించాడు? పాఠశాల వసతులకు వ్యక్తుల వికాసానికి మధ్య సహసంబంధం ఎక్కువగా ఉంది, చక్కని సౌకర్యాలు వసతులు ఉన్నటువంటి మంచి పాఠశాలలో చదివే విద్యార్థుల్లో వికాసానికి సహసంబంధం ఎక్కువగా ఉంది అని వివరించిన వారు డబ్ల్యూసి బాగ్లే. ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనేటటువంటి గ్రంథాన్ని రచించినది ఎవరు అని చూసుకుంటే ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే గ్రంథం అంటానట్లే మనకు డబ్ల్యూసి బాగ్లే గారు గుర్తు రావాలి. నాకు ఒక శిశువును ఇస్తే అతడిని మంచి వ్యక్తిగా లేదా దొంగగా ఇంకా మీరు కోరిన విధంగా అతన్ని తీర్చిదిద్దగలను అని అన్నవారు ఎవరు? జేబీ వాట్సన్. ఈయన పరిసరవాది. జేబీ వాట్సన్కి 12 మంది శిశువులను ఇస్తే ఆయన ఏం చేస్తాడు? మీరు కోరినట్లుగానే అతనికి అవసరమైన పరిసరాలను ఏర్పాటు చేసి మంచి వ్యక్తిగా కావాలంటే మంచి వ్యక్తిగా, దొంగగా కావాలంటే దొంగగా తీర్చిదిద్దుతాను అని ఛాలెంజ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే జేబిన్ వాట్సన్. ఈయన పరిసరవాది. వ్యక్తి జీవితకాలాన్ని 10 దశలుగా విభజించి వికాసాన్ని వివిధ దశల్లో వివరించిన వారు ఎవరు అని చూసుకుంటే ఎలిజబెత్ హర్లాక్. ఎలిజబెత్ హర్లాక్ ఈమె జనన పూర్వ దశ. జనన పూర్వ దశ అనేది ఫలదీకరణం నుండి పుట్టుక వరకు ఉంటుందని మనం ఇందాక చెప్పుకున్నాం. నవజాత శిశు దశ ఇది 2 వారాలు. శైశవ దశ 2 సంవత్సరాలు. 2వ వారం నుండి 2 సంవత్సరాలు ఈ శైశవ దశ ఉంటుంది. పూర్వ బాల్య దశ అనేది 2 నుంచి 6 సంవత్సరాల వరకు ఉంటుంది. అదేవిధంగా ఉత్తర బాల్య దశ అనున్నది 10 నుంచి 12 సంవత్సరాల వరకు ఉంటుంది. యవ్వనారంభ దశ అనేది 10 లేదా 12 నుండి 13 లేదా 14 సంవత్సరాల వరకు ఉంటుంది అని వివరించారు ఎలిజబెత్ హర్లాక్. కౌమార దశ అనేది ఈ 13 లేదా 14 సంవత్సరాల నుండి ప్రారంభమై 18 సంవత్సరాల వరకు ఉంటుందని వివరించింది ఎలిజబెత్ హర్లాక్. అదేవిధంగా పూర్వ వయోజన దశ 18 నుండి 40 సంవత్సరాల వరకు ఉంటుందని వివరించింది. మధ్య వయస్సు దశను 40 నుండి 60 సంవత్సరాల కాలంగా వివరించింది. వృద్ధాప్య దశ 60+ ఉండేటటువంటి మిగిలిన కాలాన్ని వృద్ధాప్య దశగా వివరించింది ఎలిజబెత్ హర్లాక్. ఈ విధంగా వ్యక్తి మొత్తం జీవితకాలాన్ని 10 దశలుగా వివరించిన వారు ఎవరు అంటే ఎలిజబెత్ హర్లాక్. ఈ ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం ఒక్కో దశ యొక్క కాలం ఎంత అనేది మనం గుర్తుంచుకోవాలి. శైశవ దశ పూర్తయ్యే నాటికి శిశువులో ఏర్పడే పాలదంతాల సంఖ్య ఎంత అని అడగడం జరిగింది. 16 పాలదంతాలు ఏర్పడతాయి. ఇవి ఏ విధంగా ఏర్పడతాయో చూద్దాం. 6 నుండి 8 నెలల్లో 1 నుండి 2 దంతాలు వస్తాయి. అదేవిధంగా 1 సంవత్సరం పూర్తి అయ్యే నాటికి మరొక 4 నుండి 6 దంతాలు అదనంగా వచ్చి 8 దంతాలు మిగులుతాయి. 2 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి మరో 8 దంతాలు వచ్చి మొత్తం 16 పాలదంతాలు శైశవ దశ పూర్తయ్యే నాటికి శిశువులో ఏర్పడతాయి అని గుర్తుంచుకోవాలి. శిశువు తన భావాలను బహిర్గతం చేయుటకు ఉపయోగించే సంకేతాలను ఏమంటారు? శిశువు తన అవసరాలను తన భావాలను బహిర్గతం చేయుటకు ఉపయోగించే సంకేతాలను ఏమంటారు అని అడగడం జరిగింది. సరైన సమాధానం ప్రాగ్ భాషా రూపాలు. ఈ ప్రాగ్ భాషా రూపాలనే మనం శిశువు తన భావాలను బహిర్గతం చేసే సంకేతాలుగా చెప్పుకొనవచ్చును. ప్రాగ్ భాషా రూపాలు ఏర్పడే దశ ఏది అంటే శైశవ దశలో ప్రాగ్ భాషా రూపాలు ఏర్పడతాయి. అయితే ఈ ప్రాగ్ భాషా రూపాలంటే ఏంటివి? ఏడవడం, శిశువు తన అవసరాలను వ్యక్తపరిచే ఏడుస్తాడా లేదా? ఇంగితాలు అంటే సైగలు చేయడం. అదేవిధంగా ముద్దులాటడం, ముద్దు పలుకులు, ముద్దు మాటలు మాట్లాడతాడు శిశువు.
ఇవన్నీ కూడా శిశువు యొక్క ప్రాగ్భాషా రూపాలు లేదా సంకేతాలు అని మనం చెప్పుకొనవచ్చును. ఆ దశ ఏదంటే శైశవ దశ. భాషా వికాసానికి పునాది దశ ఏది అంటే శైశవ దశ. జీవితానికి పునాది ఏర్పడే దశ ఏది అని కూడా ఈ శైశవ దశను అడగడం జరుగుతుంది. ముద్దు పలుకుల దశ ఏది? శైశవ దశలోని 4 నుండి 12 నెలల కాలాన్ని మనం ముద్దు పలుకుల దశ అని కూడా అనవచ్చును. శబ్ద అనుకరణ దశ ఏది? 18 నెలల నుండి 2 సంవత్సరముల మధ్య చిన్న చిన్న శబ్దాలను శిశువు అనుకరిస్తాడు. ఈ కాలం ఏ దశలో ఉంటుందంటే శైశవ దశ. దీన్నే శబ్ద అనుకరణ దశ అని కూడా అంటారు. ఆ కాలం ఏది? 18 నెలల నుండి 2 సంవత్సరముల మధ్య. ఉద్వేగ అపరిపక్వ దశ అని కూడా ఈ శైశవ దశను వివరించడం జరుగుతుంది. శారీరక పెరుగుదల అత్యధికంగా జరిగే దశ ఏది? శైశవ దశ. శైశవ దశలో మిగిలిన అన్ని దశల కంటే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆ అన్ని దశల కంటే శారీరక వికాసం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. ఆ దశే శైశవ దశ. చలన కౌశలాలు కూడా బాగా అభివృద్ధి చెందే దశ ఏది అంటే శైశవ దశ. ఏకాంతర క్రీడా దశ ఏది అంటే శైశవ దశ. శిశువు తనంతట తానుగా ఇతరులను చూసి తన పోలిన ఆటను ఆడుకోవడాన్నే ఏకాంతర క్రీడా దశ అని కూడా అంటాము. మొక్కై వంగనిది మానై వంగున అనే సామెతకు సరిపడే దశ ఏది అంటే శైశవ దశ. మొదట ఏర్పడే ఇంద్రియ జ్ఞానం స్పర్శ. శైశవ దశలో శిశువుకు ఏర్పడేటటువంటి ఇంద్రియ జ్ఞానం ఏది అంటే స్పర్శ మొదటగా ఏర్పడుతుంది. అన్నిటికంటే చివరగా వికసించే జ్ఞానేంద్రియం ఏది అని చూసుకుంటే కన్ను అన్నింటికంటే చివరగా వికసిస్తోంది. నార్సిజం అనగా ఏమిటి? స్వీయ ప్రేమ దశ. దీనినే నార్సిజం అని కూడా అంటాము. ఇది శైశవ దశలో ఎక్కువగా కనబడుతుంది. తులనాత్మకంగా ఉద్వేగాలు సులభంగా మార్పు చెందే దశనే శైశవ దశ అని కూడా అంటారు. శిశువులు స్వీయ ప్రేమను కలిగి ఉండడాన్ని నార్సిజంగా వివరించవచ్చు. మూర్తిమత్వ నిర్మాణం ప్రారంభమయ్యే వికాస దశ ఏది అని అడగడం జరుగుతోంది. దీనికి సరైన సమాధానం శైశవ దశ. శైశవ దశలోనే శిశువు యొక్క మూర్తిమత్వ లక్షణాలన్నీ కూడా ఏర్పడడం ప్రారంభమవుతాయి. దీన్నే మూర్తిమత్వ నిర్మాణ ప్రారంభమయ్యే వికాస దశగా కూడా శైశవ దశను మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వస్తు స్థిరత్వ భావన. ఇక్కడ తన కళ్ళ ముందు లేని వస్తువు ఏదో ఒక చోట ఉన్నది అనేటటువంటి భావన శిశువులో ఏర్పడే దశ ఏది అంటే శైశవ దశ. అదేవిధంగా ఆత్మభావన, కాలభావన ప్రారంభమయ్యే దశ కూడా శైశవ దశనే. పిల్లలు చాలా చురుకుగా ఉండే దశ ఏది? ఇది పూర్వ బాల్య దశ. 2 నుండి 5 లేదా 6 సంవత్సరాల వరకు పిల్లలు చాలా చురుగ్గా ఉంటారు. ఇక్కడ చాలా ప్రశ్నలు కూడా అడిగి తెలుసుకుంటూ ఉంటారు. కాబట్టి దీన్ని వాగుడుకాయ దశ అని కూడా అంటాం. ఇందాక శైశవ దశలో 16 పాలదంతాలు వచ్చాయి. ఆ పాలదంతాలు ఊడిపోతూ శాశ్వత దంతాలు రావడం ప్రారంభమయ్యే దశ ఏది అంటే మనం పూర్వ బాల్య దశగా చెప్పవచ్చును. ఇది 5-6 సంవత్సరాల్లో పిల్లలకు పాలదంతాలు ఊడిపోయి శాశ్వత దంతాలు రావడం ప్రారంభమవుతాయి. అదేవిధంగా అన్వేషణ దశ, ఇంద్రియ చాలక దశ. మనం ఇందాకనే చెప్పుకున్న పిల్లలు చాలా చురుగ్గా ఉంటారు కాబట్టి తన పరిసరాల్లో చాలా అన్వేషణలు చేస్తూ ఉంటారు. చాలా వాటి కోసం తెలుసుకునేందుకు చురుగ్గా ఉండడం వల్ల వెతుకులాట ప్రారంభిస్తారు. దీన్ని అన్వేషణ దశ అని కూడా అంటాం. ఇంద్రియ చాలక దశ. ఈ చలన కౌశలాలు బాగా అభివృద్ధి చెందడం వల్ల వాటిని బాగా ఉపయోగించుకుంటూ చాలా చురుగ్గా ఉంటారు కాబట్టి దీన్ని ఇంద్రియ చాలక దశ అని కూడా అంటాము. విజ్ఞాన తృష్ణ దశ, ప్రశ్నించే వయస్సు దశ ఏది అంటే పూర్వ బాల్య దశ. పాఠశాల పూర్వదశనే పూర్వ బాల్య దశ అని కూడా అంటారు. అభ్యసన సంసిద్ధత గల దశ ఏది? పూర్వ బాల్య దశ. సాహస కృత్యాలు చేయు దశ. చలన కౌశలాలు బాగా అభివృద్ధి చెంది బాగా చురుగ్గా ఉండడం వల్ల పిల్లవాళ్ళు సాహస కృత్యాలు కూడా చేస్తారు. అందువల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పూర్వ బాల్య దశను
ప్రమాద వయస్సు దశగా కూడా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఉద్వేగాలు ఆత్రంగా తరచుగా వస్తుండే దశ ఏది అంటే పూర్వ బాల్య దశ. ఈ పూర్వ బాల్య దశ ఎంతకాలం ఉంటుందంటే 2 నుంచి 5 లేదా 6 సంవత్సరాల వరకు ఈ పూర్వ బాల్య దశ ఉంటుంది అని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ముఖ్యమైన అంశాలను గురించి డిస్కస్ చేద్దాం.